Hi everyone, this is my first class. ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం జాగ్రఫీ. జాగ్రఫీ అంటే ఏంటి? తెలుగులో భూగోళ శాస్త్రం. ఈ ఛానల్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు చాలామంది ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉంటారు. ఇంగ్లీష్ చదువుతూ కూడా తెలుగు రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఇది వీడియోస్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. జాగ్రఫీ అంటే ఏంటి? భూగోళ శాస్త్రం. ఈ భూగోళ శాస్త్రంలో అసలు మనం దేని గురించి నేర్చుకుంటాం? ముఖ్యంగా అసలు ఏంటి భూగోళ శాస్త్రం అని అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, సౌర కుటుంబం, వీటన్నిటి గురించి మనం ఈ భూగోళ శాస్త్రంలో నేర్చుకుంటాం. టుడే టాపిక్ సౌర కుటుంబం. అసలు ఏంటి సౌర కుటుంబం అంటే? అసలు ఏముంటుంది సౌర కుటుంబంలో అంటే, సౌర కుటుంబంలో ఉపగ్రహాలు, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, వీటన్నిటి గురించి ఉంటుంది. ఫస్ట్ మనం ఆకాశంలో నైట్ టైంలో చూసినట్టయితే రాత్రి సమయంలో చిన్న చిన్న నక్షత్రాలు కనిపిస్తాయి. ఈ నక్షత్రాలన్నీ మెరుస్తూ కనిపిస్తాయి మనకి. ఇవి వాటంతటవే మెరుస్తాయా, లేకపోతే ఎలా మెరుస్తాయి ఇవి అంటే, ఈ నక్షత్రాలన్నీ వాటంతటవే మెరుస్తాయి కాబట్టి వీటిని ఏమంటారు? స్వయం ప్రకాశకాలు అంటారు. నక్షత్రాలన్నిటినీ స్వయం ప్రకాశకాలనే పిలుస్తారు. మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏంటిది? అతి చేరువలో ఉన్న నక్షత్రం ఏంటిది? సూర్యుడు. మనకు అతి చేరువలో ఉన్న నక్షత్రం ఏంటిది? సూర్యుడు. ఈ నక్షత్రాలన్నిటినీ కలిపి ఇందులో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ఈ కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు? పాలవెల్లి అంటారు, లేదా పాలపుంత అని కూడా అంటారు. ఇంకో పేరు కూడా పిలుస్తారు, ఆకాశగంగా. ఏమంటారు వీటన్నిటి? ఇది అసలు ఏంటిది? నక్షత్రాల సముదాయాన్ని కలిపితే పాలవెల్లి, పాలపుంత, ఆకాశగంగా అని పిలుస్తారు. ఇందాక మీకు చెప్పా, మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏంటిది? సూర్యుడు. అసలు ఈ సూర్యుడు ఏంటిది అసలు? ఇది ఒక మండుతున్న వాయుగోళం. మీకు అర్థమై ఉంటుంది ఎందుకు మండుతున్న వాయుగోళం అని అంటున్నా అని. మనకు డే టైంలో నక్షత్రాలు కనిపించవు. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలే, కానీ చాలా తక్కువగా స్వయం ప్రకాశకాలు, చాలా తక్కువగా మండుతాయి. కానీ సూర్యుడు ఎందుకు అతి దగ్గరలో ఉంటున్నాడు అనే రీజన్ ఏంటి అంటే, ఇది ఒక మండుతున్న వాయుగోళం కాబట్టి డే టైంలో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తాడు సూర్యుడు. ఇందాక చెప్పా మనకు సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయి అని. సూర్యుడు, నవగ్రహాలు, 162 ఉపగ్రహాలు ఉంటాయి. 162 ఉపగ్రహాలు ఉంటాయి. అలాగే శిలాశకలాలు కూడా ఉంటాయి. ఈ శిలాశకలాలు, ఈ నవగ్రహాలు, ఉపగ్రహాలు, ఈ సూర్యుడు మన కంటికి కనిపిస్తాయి. కానీ ఈ శిలాశకలాలు అనేటివి మన కంటికి కనిపించవు. ఎందుకు అంటే ఇవి చిన్న చిన్న శకలాలు అన్నట్టు. వీటినే లఘు గ్రహాలు అని కూడా అంటారు. ఈ సౌర కుటుంబంలో కేంద్ర స్థానం, ఇదంతా సౌర కుటుంబం అనుకుందాం. చెప్తాను ఒక్క నిమిషం. ఇదంతా సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబానికి కేంద్ర స్థానంలో ఏముంటుంది? సూర్యుడు ఉంటాడు. ఈ సూర్యుని చుట్టూ ఈ సూర్యుని చుట్టూ ఉపగ్రహాలు, లఘు గ్రహాలు, గ్రహాలు ఇలా తిరుగుతూ ఉంటాయి. నవగ్రహాలు అని చెప్తున్నాను. అసలు నవగ్రహాలు ఏంటి? అసలు అవి ఎన్ని నవగ్రహాలు అంటే, నవగ్రహాలు 9. ఏంటి? బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, నెక్స్ట్ గురుడు, శని, వరుణుడు, ఇంద్రుడు, యముడు. బుధుడు, శుక్రుడు, భూమి,
కుజుడు, గురుడు, శని, వరుణుడు, ఇంద్రుడు, యముడు. ఇందులో కుజుడికి ఇంకొక పేరు ఉంటుంది, అంగారకుడు. గురుడికి కూడా ఉంటుంది, ఏంటిది? బృహస్పతి. శనికి ఇంకో పేరు లేదు, కానీ వరుణుడికి యురేనస్, ఇంద్రుడికి నెప్ట్యూన్, యముడికి ప్లూటో అని కూడా పిలుస్తారు. వీటన్నిటిలో నవగ్రహాలన్నింటిలో అతి పెద్దదైన గ్రహం ఏంటిది అంటే బృహస్పతి. బృహస్పతిని ఇంకో పేరేంటిది? గురుడు. అతి చిన్నదేంటిది? ప్లూటో అంటే యముడు. అలాగే అతి చేరువలో ఉన్నది సూర్యునికి, ఈ నవగ్రహాలన్నీ 9 నవగ్రహాలలో ఈ సూర్యుడికి అతి చేరువలో ఉన్నది ఏంటిది? బుధుడు. లాస్ట్లో ఉన్నది ఏంటిది? యముడు అంటే ప్లూటో. సూర్యునికి అతి చేరువలో బుధుడు ఉన్నాడు. అలాగే భూమి ఎన్నో ప్లేస్లో ఉంది? 3వ ప్లేస్లో ఉంది. ఈ బుధుడికి భూమికి మధ్యలో ఏదొస్తుంది? శుక్రుడు. సూర్యునికి భూమికి మధ్య ఎంత? 3వ స్థానంలో ఉంది భూమి సూర్యుడికి. ఈ సూర్యుడి నుంచి భూమికి మధ్య దూరం ఎంత ఉంది అంటే 149.4 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంది.